వికారాబాద్ పట్టణంలోని 8వ వార్డు మద్గుల్ చిట్టంపల్లిలో శ్రీ పోషమ్మ తల్లి బోనాల వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ పాండు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు గోపాల్, నరసింహుడు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పుల మోతలు, భక్తుల జై జై ధ్వానాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగాయి. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖ శాంతులు కలగాలి అని భక్తులు ప్రార్థించారు. ఈ కార్యక్రమం భక్తి సంప్రదాయాల నడుమ వైభవంగా సాగింది.
ఇక్కడ వచ్చిన పోచమ్మ తల్లి పండుగ ఘనంగా జరుపుకోవడం, ప్రతి అక్క చెల్లెలకి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, వర్షం వచ్చినా కూడా లేట్ అయినా పోయినసారి కన్నా కూడా లేట్ అయినా సరే మంచిగా బోనాలు వెళ్ళడం జరిగింది. కాబట్టి అందరికీ గ్రామ పెద్దలకు, అక్కలకు, అమ్మలకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ ఉన్న నాతోటి మాజీ కౌన్సిలరు పట్టణ అధ్యక్షులు గోపాల్ గారికి, మాజీ కౌన్సిలరు నరసింహ గారికి, ఎంపీడీసీ మాజీ సాయన గారికి, ఇక్కడ ఉన్న జంగయ్య గారికి, ఇక్కడ ఉన్న గంగార మల్లయ్య గారికి, తిరుపతయ్య గారికి, రాములు గారికి, ఇక్కడ ఉన్న పేరున్న సుబ్బయ్య గారికి, ప్రతి ఒక్కరికి ఏమన్నా మధ్య కూడా అందరూ సేవించాలి. ప్రతి సంవత్సరం అనంతమయ్యాక అందరము కలిసికట్టుగా ప్రతి పండుగ గ్రామంలో ఏది ఉన్నా కూడా అందరం మాట్లాడుకొని కలిసికట్టుగా చేసుకుంటాం. కాబట్టి మా గ్రామాన్ని ఆ అమ్మవారు కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ, ఇంకా ముందు వర్షాలు మంచిగా పడి పంటలు మంచిగా పండాలని అందరికీ మా ఊరు మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఇంకా అందరికీ కూడా రాబోయే కాలంలో ఇంకా మా శాతనైనంత వరకు ఏమైనా కూడా గ్రామం మీద ఏ పండుగ కూడా అందరం పెద్దలమంతా కలిసికట్టుగా చేసుకుంటామని ఈ అవకాశం ఇచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ. ఈరోజు మున్సిపాలిటీ పరిధిలోని 7-8 వార్డులకు సంబంధించిన బోనాల పండుగ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అయినటువంటి పాండు గారు, అలాగే ఎక్స్ కౌన్సిలర్ నరసింహ గారు, మాజీ ఎంపీసీ సాయన్న గారు, తిరుపతయ్య గారు, మానయ్య గారు, రాములు గారు, గంగయ్య గారు, మల్లయ్య గారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా ఈ మద్దుచిట్టంపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు అద్దం పట్టేది బోనాల పండుగ. మరి ఆషాఢ మాసం రాగానే మరి నెల రోజులు ఈ రాష్ట్రం లోపల ప్రతి ఊళ్ళో ఒక్కొక్క రోజు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా సంతోషంగా జరుపుకుంటారు. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయినా ఒక నెల రోజులకి పండుగ స్టార్ట్ అవుతుంది. మరి పోచమ్మ తల్లి అంటే గ్రామదేవత. ఆ గ్రామదేవత కృపతోని, దయతోని గ్రామంలో ఉన్న ప్రజలు, అట్లాగే వ్యవసాయదారులు ఉండొచ్చు, అన్ని సుఖశాంతులుగా ఉండేటట్టు ఆ పోచమ్మ తల్లి దీవించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో, ప్రతి వార్డున ఈ ఆషాఢ మాసంలో ఈ యొక్క బోనాల పండుగ నిర్వహిస్తారు. కాబట్టి ఆ తల్లి దయతోని అందరూ సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరోసారి ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు. వికారాబాద్ మండల్ మద్దుచిట్టంపల్లి 7-8 వాళ్ళ మన పోషమ్మ పండుగ బ్రహ్మాండంగా గంట ముందైనా సరే అందరూ అన్నదమ్ములు లేక మా ఊరి పెద్దలు చిన్నలు కూడా అందరూ పట్టుకొని కూడా ఎప్పుడు కూడా ఏ బోనాల పండుగ కూడా మేమంతా కూడా అన్నదమ్ములు లేకుండి, ఇంకా మా పెద్ద మనుషులు కూడా మా కన్నున్న పెద్దలు కూడా వాళ్ళకు నిదాములు కాబట్టి ఈ పెద్దగా ఊరు కూడా పెద్ద ఊరు కాబట్టి అందరినీ సమలాల్చుకొని మేము కూడా ఏమన్నా పొరపాటు చేసిన అందరూ మా పెద్ద మనుషులు అందరూ కూడా మాకన్నా చేసిన అందరు పెద్దలు కూడా మమ్మల్ని అందరూ సమలాల్చుకొని ప్రతి ఒక్క పండుగకు మళ్ళీ ముంగల పండుగ కూడా ప్రతి ఒక్క పండుగకు మా ఊళ్ళో పెద్ద మనుషులు అందరూ ఉన్నందుకు కూడా వాళ్ళందరూ కూడా నేను నమస్కారం చేస్తున్నా. నాకన్నా చిన్నలు పెద్దలందరూ కూడా నేను నమస్కారం చేస్తున్నా. ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలందరూ కూడా నేను నమస్కారం చేస్తున్నా, ముగిస్తున్నాను. ఈరోజు వికారాబాద్ మండల్ మద్దుచిట్టంపల్లి గ్రామంలో మరి పోచమ్మ తల్లి బోనాలు వెళ్ళి మంచిగా ఆ పోచమ్మ తల్లి పిల్లలని, పెద్దలని అందరినీ కూడా చల్లగా చూసుకోవాలని చెప్పి మనస్పూర్వకంగా కోరుకుంటూ, మరి ఇంకా మిగతా జీవజంతువులందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి దీవెనార్థులు ఇస్తూ, మరి ఇంత ముందు కూడా మేము మా సాధ్యమైనంత వరకు అంతా మంచిగా చేస్తామని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు.